బదులేగా ఈ నిమిషం. మాటల్లే మరిచే సంతోషం, పాటల్లే మారింది ప్రతి క్షణం. అరెరే ఎక్కడ 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 నా ప్రాణం, ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం. అరెరే ఎప్పుడు 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 నీతో నా పయనం, ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం. మింగిలో ఆ చుక్కలన్నీ ఒకటిగా కలిపితే మన బొమ్మ కాదా. దారిలో ఈ పువ్వులన్నీ జంటగా వేసిన మన అడుగులేగా. మబ్బుల్లో చినుకులు మనమంట, మనమే చేరేటి చోటేదైనా అయిపోద పూదోట. అరెరే ఎక్కడ 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 నా ప్రాణం, ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం. అరెరే ఎప్పుడు 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 నీతో నా పయనం, ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం. కళ్ళతో ఓ చూపు ముద్దే ఇవ్వడం నేర్పుతా, నేర్చుకోవా. పెదవితో పెదవులకి ముద్దే అడగడం తెలియని అలవాటు మార్చవా. కాటుకనే దిద్దే వేలవుతా, ఆ వేలే పట్టి ఏ వేళ నీ వెంట అడుగేస్తా. ఎక్కడ 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 నా ప్రాణం, ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం. అరెరే ఎప్పుడు 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 నీతో నా పయనం, ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం.
ఝుమ్ తుమ్మెదా ఈ నల్లని వడగాలని వడే తుమ్మెదా తుమ్మెదా ఝుమ్ ఝుమ్ తుమ్మెదా నిన్ను నీలల కన్నుల్లో నిద్రలు దోచడే తుమ్మెదా మిక్సలు గుచ్చడే తుమ్మెదా ముద్దు మోసాలు చేసాడే తుమ్మెదా పాటిసుకున్నాడు తుమ్మెదా వేడి మట్టాడ బిచ్చాడే తుమ్మెదా తుమ్మెదా ఝుమ్ ఝుమ్ తుమ్మెదా నిన్ను నీలల కన్నుల్లో నిద్ర సహనా సహనా నా సఖి సహనా కలలో నిన్నే చూసానా సహనా సహనా అతిశయసు గుణ మనసే నీకే రాసానా తోడు లేక నిన్న మొన్న కుదురుగా వేచున్నా ఏ ఎదురుగా నువ్వే వచ్చేసాక తిదులిక చూసేనా నా వధువిక నువ్వే అంటున్నేనే ముడులను వేసేనా శరచంద్రికా తేజయామిని నిలోత్పలనివే మందగామిని ప్రమద్దీపికా హంసభామిని కదిలే దేవత శ్రీవే శరచంద్రికా తేజయామిని నిలోత్పలనివే మందగామిని ప్రమద్దీపికా హంసభామిని కదిలే దేవత శ్రీవే వచ్చే లోపలే వచ్చేసావే బామ్మా ఇది శుభమా శుభమా నీ నేరుగా పంచేసావులేమ్మా చెరి సగమే సగుమా నీలో ఇంతలో ఎంతో మారెనమ్మా అరే వినుమా వినుమా ఏమైపోయినా ఎంతో మారినా నీతో ఉంటానమ్మా శరచంద్రికా తేజయామిని నిలోత్పలనివే మందగామిని ప్రమద్దీపికా హంసభామిని కదిలే దేవత శ్రీవే శరచంద్రికా తేజయామిని నిలోత్పలనివే మందగామిని ప్రమద్దీపికా హంసభామిని కదిలే దేవత శ్రీవే నిన్ను చూసే లోపలే పుట్టేసింది ప్రేమ ఇక వరమే వరమా చిరి లోపలే ఇంకా పెరిగెనమ్మా ఇది మహిమే మహిమ నన్ను చీరగా ధరించుక ప్రేమ ఇక నువ్వు నా సగమా సంతోషాలిలా మళ్ళీ సాయిగా నీతో ఉంటానమ్మా శరచంద్రికా తేజయామిని నిలోత్పలనివే మందగామిని ప్రమద్దీపికా హంసభామిని కదిలే దేవత శ్రీవే శరచంద్రికా తేజయామిని నిలోత్పలనివే మందగామిని ప్రమద్దీపికా హంసభామిని కదిలే దేవత శ్రీవే చందమామ నవ్వుచి బొమ్మ కొంచెం మందవమ్మ ఒప్పుల కుమ్మ తరించిందే జన్మ నమ్మద్దు కుమ్మ తప్పేం లేదులేమ్మా పెట్టే వీడవమ్మ నవ్వుచి బొమ్మ గట్టే దాటవమ్మ కరాల గుమ్మ పట్టే వీడనమ్మ ప్రేమించవమ్మ పట్టు పూల కొమ్మ ఓ సత్యవామ నువ్వే నువ్వే సత్యవామ ఓ సత్యవామ నువ్వే నువ్వే సత్యవామ
ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది ఎన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను సృష్టి పైన అధికారముతో పాలించుమని నియమించేను హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను సృష్టిపైన అధికారముతో పాలించుమని నియమించేను వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము వీరు ఇరు కుటుంబాల వైపు నుండి మనందరినీ కూడా ఆహ్వానిస్తూ మరి ఈరోజు మన మధ్యన కమలాపురం విచారణ గురుడు గురు శ్రీ సతీస్వామి స్వామి గారు అదేవిధంగా కలసపాడు పితా పుత్ర పవిత్ర మన ప్రభు పవిత్ర భగవాను మీ అందరితో ఉంటున్నాక మీ సహోదరి అనుకుంటున్నా నూతనంగా మానవ వివాహం కలిగిపోతున్నటువంటి ఈ ఇద్దరు పిల్లల్ని ఆశీర్వదించాలని వారు తలచిన తలపులు నెరవేరబడిన ఈ దేవగారి పూజలు మనం కూడా పరిశుద్ధమైనటువంటి దేవగారి పూజలు మన యోగ్యులుగా పాల్గొనడం సర్వశక్తి గల సర్వేశ్వరులకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితములకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపండి. క్రీస్తు వారు స్త్రీ పురుషులు ఐక్యం కావాలని నేను చిత్తరించినవి. ఇప్పుడు వివాహ ఒప్పందంలో ఏకము కావున నీ సేవకులను వారి ప్రేమను హరింప చేయగా నీ అనుగ్రహంతో వారు ప్రేమ సాక్షులుగా జీవించినట్టు అనుగ్రహించు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము.
అధ్యాయము 5 పరిశుద్ధ వచనములు విధేయులై ఉండు. భార్య ప్రభువులకు విధేయులంటే అడిగి శుద్ధి చేసి పవిత్రపరచుటకు ఆయన అట్లు చేసెను. మచ్చ కానీ ముడత కానీ మరి ఏది కానీ లేకుండా ఆమెను తనకు దివ్యముగా సమర్పించుకుంటూ ఆమె పవిత్రముగాను నిర్దోషిగా తన భార్యను ప్రేమించు వ్యక్తి తనను తాను ప్రేమించుకును. ఎవడును తన దేహమును ద్వేషింపడు కదా సభ్యులను. ఇందువల్లనే పురుషుడు తన తల్లిదండ్రులను వదిలి భార్యతో ఐక్యమగును, వారు ఇరువురును ఏక శరీరులు. ఇది పునీత మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయం 1వ వచనములు 6 నుండి 9 వరకు. సృష్టి ఆరంభమున దేవుడు వారిని స్త్రీ పురుషులుగా సృజించున్నాడు. ఈ కారణం వలనే పురుషుడు తల్లిదండ్రులను వీడి తన భార్యకు హత్తుకొని ఉండును, వారిరువురు ఏక శరీరులై ఉండును. కనుక వారు భిన్న శరీరులు కాక ఏక శరీరులై ఉన్నారు. దేవుడు జతపరిచిన జంటను మానవుడు వేరుపరచరాడు అని క్రీస్తున్నారు. మీ ప్రేమను నేరాలుగా ఆశీర్వదిస్తున్నారు. జ్ఞానశ్రవణ ద్వారా వారి ఇద్దరికీ మేము భక్తిపరుచున్నారు. ఇప్పుడు ఈ దేవతల పెట్టడం ద్వారా వారు మీకు ఇద్దరు అధికారులు వస్తూ ఉన్నారు. మీరు వివాహ బంధంలో నిరంతరం ప్రామాణికంగా పూర్తిగా జీవించడానికి వచ్చి ఉన్నారా? మీరు వివాహ మనస్సులో ప్రవేశింప అంగీకరిస్తూ ఉన్నారు. కావున దేవుని సముఖమున క్రీస్తు ఎదుట చేతులు చేసి మీ సమ్మతిని వ్యక్తం చేయండి. ఏదైనా వారు దాని రైతు నిలపరిచి మీకు సంపూర్ణ ఆశీర్వాదం దయచేయుగాక. దేవుడు జతపరిచిన మానవుడు వేరుపరగా పొందుగాక. సర్వేశ్వర ప్రేమ ఐక్యతకు వివాహంలో పూర్తిగా ఉన్న ఈ కాని ఆశీర్వదించండి.
జీవితాంతంలో నేను మీకు చాలా ఆనందంగా ఉన్నాను. चाहिए बेटा स्माइल ब्रो स्माइल ఓకే ఇద్దరు పట్టుకోండి ఒకసారి ఇద్దరు పట్టుకోండి ఓకే కూర్చోండి కాసేపు. సిద్ధంగా ఉన్నారు అంటే అందుకు వచ్చారు సమర్పిస్తాం వీరిని మనమందరం కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ ఆ బిడ్డని ఒక్కసారి గట్టిగా ఇప్పుడు ఈ ఇరువురికి 3 మాటలు. ఈ ఇరువురికి ముఖ్యంగా అరవింద్ స్వామి మీ జీవితంలో ఉండవలసినటువంటి ఉండాలి. ఎవరిపై ఉండాలి? దేవుడిపై తర్వాత ముందు మీ ఇద్దరు ఒకరిపై ఒకరి విశ్వాసము మీ తల్లిదండ్రులపై విశ్వాసం కాదు, ఇప్పటి నుంచి మీ స్నేహితులపై విశ్వాసం కాదు, మీకు ఉండవలసినటువంటిది ఒకరిపై ఒకరి విశ్వాసం. ఇది ఈనాటి దాంపత్య జీవితంలో చాలా చాలా కొరతగా ఏర్పడతా ఉంది. అనుమానం ఇవి ఇప్పటి నుంచి మీ యొక్క జీవితంలో ప్రారంభమవుతా అవిశ్వాసానికి వివాహ దాంపత్య జీవితం అనంతరం అంటే జీవితాంతం వరకు కష్టంలో ప్రతి నిత్యము మీలో ఉండాలి. ఇది విశ్వాసం యొక్క సుగుణం ప్రేమరసం వధువుల. ఇక రెండవది మీలో ఉండవలసినటువంటి వినయం. ఇప్పట్లో కుటుంబాలు వచ్చిన కూడా నేనే ఈరోజు అహంకారం అవగాహన దినోత్సవం అంటారు. అహంకారం అవగాహన దినోత్సవం. ఒకసారి అంతా ఇద్దరు పురుషులు, ఒకసారి ఇద్దరు శిష్యులు ఉన్నారు. ఒక ఋషి దగ్గరికి బాగా రోజు పోయేవాళ్ళు. శిష్యుడు గురువు అడిగాడు, ఎవరు పరలోకానికి వెళ్తారు, ఎవరు దైవరాజ్యంలోకి వెళ్తారు అన్నాడు. ఎందుకంటే రోజు నేను గుడికి వెళ్తాను, భక్తి నాలో ఎక్కువగా ఉంది. ఆ స్వభావం ఇరువులను ఉండకూడదు, ఇరువులను ఉండకూడదు. ఇది వినయం. సమస్యలు ఉంటాయి, రకరకాల సమస్యలు, మానసిక సమస్యలు. ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం
ఒక్కటే ఒకటి. అదే ఎప్పుడు కష్టాల సమయంలో మూడొందలు మరి 30 60 100 క్రీస్తు ప్రేమలో ఫలించాలని కూడా